6 దశాబ్దాలకి పైగా బాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించిన 89 ఏళ్ల 'ధర్మేంద్ర' ఈరోజు మృతి చెందడం జరిగింది. మరి కొద్ది రోజులుగా గూడా ఆయన ఆరోగ్యం బాలేదు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఆయన అనారోగ్యంగా ఉన్న పరిస్థితిలోన అతన్ని హాస్పిటల్‌లో చేర్చడం జరిగింది. కొద్ది రోజులుగా గూడా ఆయన మరణించారు అనే వార్తలు స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఈషా డియోల్, బాబీ డియోల్, హేమమాలిని గారు మొత్తం అందరూ గూడాను 'ధర్మేంద్ర' గారు చక్కగానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, మరణించలేదు. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయకండి అని జెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజైతే మాత్రము 'ధర్మేంద్ర' గారు అనారోగ్యంతోనైతే ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. బట్ ఈ రోజైతే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని రెడ్ టీవీ గూడా కోరుకుంటూ ఉంది. అలాగే కుటుంబ సభ్యులకి గూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని జెప్పేసి వేడుకుంటూ ఉన్నాం. మరి 'ధర్మేంద్ర' గారి మృతి పట్ల సినీ ప్రపంచమంతా గూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటువంటి గొప్ప నటుడిని కోల్పోయాము. ఒక హ్యాండ్సమ్ అండ్ రొమాంటిక్ అండ్ మ్యాన్‌లీ ఒక లెజెండరీ యాక్టర్‌ని కోల్పోయాము అని జెప్పేసైతే బాధపడుతూ ఉన్నారు. మరలా అటువంటి నటీనటులు ఇప్పుడున్న చలనచిత్ర రంగంలోనే అంత గొప్ప నటనని అందించడం మనము దాన్ని అంత గొప్ప నటులు మనం మిస్ అయిపోతున్నాము అని జెప్పేసైతే ఒక పక్క బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరూ గూడాను ప్రతి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ ప్రతి చిత్రానికి సంబంధించి భాషకు సంబంధించిన చిత్ర పరిశ్రమ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. మరి 6 దశాబ్దాలకు పైగా తన నటనతో మెప్పించారు 'ధర్మేంద్ర'. వృద్ధాప్య సమస్యలతోని తీవ్ర శ్వాసకోశ వ్యాధితోని ఆయన మరణించడం జరిగింది. మరి కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో అయితే చికిత్స తీసుకున్నారు. మరి 'ధర్మేంద్ర' 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో నస్రిలి అనే గ్రామంలోనైతే ఆయన జన్మించారు. 1960లో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరా' అనే చిత్రంతోనైతే ఆయన అరంగేట్రం చేయడం జరిగింది. మరి కెరీర్ తొలినాళ్లలోనే మాత్రము సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలనైతే ఆయన పోషించారు. 1970వ దశకంలోని 'హీ మ్యాన్' ఇమేజ్‌ని గూడా ఆయన సొంతం చేసుకున్నారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. 'హీ మ్యాన్' ఒక సీరియల్ లాగా వచ్చింది, ఎపిసోడ్స్ లాగా. అందులో 'హీ మ్యాన్' అనంగానే 'ధర్మేంద్ర' గారు ఆ రూపం అట్లాగా అనిపించేస్తుంది. 'ధర్మేంద్ర' గారి రూపం 'హీ మ్యాన్' లాగా. సో, అంత మంచి ఫిజిక్ ఉన్న పర్సన్ ఆయన. అలాగే 'షోలేతో' పాటు 'ఆంఖే షికార్', 'మేరా గావ్ మేరా దేశ్', 'యాదోं की बारात दोस्त', 'షోలే' ఇది చాలా సూపర్ హిట్ మూవీ. ఇందులో అమితాబ్ గూడా నటించారు. ఈ 'షోలే' మూవీ చాలా టాప్ మూవీ అని చెప్పుకోవాలి. 'ధరమ్‌వీర్' లాంటి సినిమాలతో స్టార్ డమ్‌నైతే తెచ్చుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లోని అద్భుతమైన ఆ పట్టు, ఫిజిక్‌తోని మెప్పించారు 'ధర్మేంద్ర'. మరి 1997లో ఆయనకి ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌నైతే అందుకున్నారు. అలాగే 2012లో గూడా భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని గూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇక ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ 'షోలే' అమితాబ్‌తో కలిసి నటించిన 'ధర్మేంద్ర'. అందులో వీరు పాత్రకైతే మాత్రం ప్రేక్షకులు నీరాజనం పట్టారనే చెప్పుకోవాలి. ఇప్పటికి కూడాను తరం మారినా గూడా ఆ 'షోలే' మూవీ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. అందులో సాంగ్స్ గూడాను అద్భుతమైన సాంగ్స్, వాళ్ళ యాక్టింగ్ కానియండి మొత్తం అత్యద్భుతంగా ఉంటుంది. ఇందులో 'ధర్మేంద్ర' గారైతే నిజంగానే ప్రజల్ని ఎంతగానో మెప్పించారని చెప్పుకోవాలి. మరి 'ధర్మేంద్ర' వారసత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు సన్నీ డియోల్, బాబీ డియోల్, అలాగే ఈషా డియోల్ వీళ్ళందరూ గూడాను ఆ మూవీ రంగంలో, సినీ రంగంలోని చక్కటి పేరు సంపాదించుకొని వెల్ సెటిల్డ్ అయిపోయారు అందరూ గూడాను. మరి 2004, 9 మధ్యలోని 2004 నుంచి 2009 వరకు గూడా ఆయన బీజేపీ నుంచి ఎంపీగా గూడా సేవలందించారు. అలాగే టీవీ సీరియల్స్‌లో గూడా ఆయన నటించారు 'ధర్మేంద్ర'. మరి 'ధర్మేంద్ర' లైఫ్‌ని చూసుకుంటే ఎప్పుడు గూడా ఆయన హ్యాపీగానే, సంతోషంగానే గడిపిన సందర్భాలున్నాయి. మరి 'ధర్మేంద్ర' గారి పర్సనల్ లైఫ్ చూసుకుంటే మనకి 'ధర్మేంద్ర' గారికి ఇద్దరు భార్యలు. మనకందరికీ తెలిసింది హేమమాలిని గారు. అలాగే హేమమాలిని గారు రెండవ భార్య. మొదటి భార్య ప్రకాష్ కౌర్. మరి వీళ్ళిద్దరు భార్యలు గూడాను ఎప్పుడు గూడా ఆయన సంతోషంగానే గడిపారు. ఆయన జీవితంలో ఎప్పుడు గూడా అంత ఒడిదుడుకులు పడ్డారు అని ఇప్పటి వరకు గూడా ఎప్పుడు వినిపించలేదు. ఎప్పుడు హ్యాపీగానే పిల్లలు గూడా సెటిల్ అయ్యారు. హేమమాలిని గారు గూడా రాజకీయాల్లో ఉన్నారు. సో, 1980లోని డ్రీమ్ గర్ల్ హేమమాలినినైతే ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే 'ధర్మేంద్ర' వారసత్వం గూడా ముందుకెళ్ళింది. పిల్లలు గూడా వెల్ సెటిల్డ్ అయ్యారు. సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి తరుణంలోని అన్ని ఆయన జనరేషన్స్ అన్నిటిని చూస్తూ ఒక ఆనందమైన సమయంలోనైతే కన్నుమూయడం జరిగింది. లాస్ట్‌కి ఏదైనా గూడా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ కూడా మృత్యువుని అందని లోకానికి చేరుకున్నారు. మరి 'ధర్మేంద్ర' గారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం.